అందరికీ హాయ్ అండి. ఇప్పుడు వచ్చేసి అయితే మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అంటే సైజ్ బ్లౌజ్ తోటి ఎలా మార్కింగ్ చేసుకోవాలో ఇప్పుడు వీడియోలో అయితే చూసేయండి. మనం స్ట్రైట్గా అయితే ఆ విధంగా పెట్టుకోవాలి, క్రాస్గా అయితే ఇలా పెట్టేసుకోండి. ఇప్పుడైతే నేను క్రాస్ కటింగే చూపిస్తున్నాను మీకు. ఈ విధంగా బ్యాక్ పార్ట్ పైన మార్కింగ్ అయితే ఈ విధంగా చేసుకోండి. ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకొని మన బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో ఆ విధంగా మార్కింగ్ చేసుకోవాలండి. చేసుకొని కిందన చూడండి, ఇప్పుడు ఇక్కడ 2 ఇంచెస్కు మార్కింగ్ చేసుకోండి. టేప్ తోటి కొలుచుకున్నా సరే అందాజకు పెట్టుకున్నా పర్లేదండి. 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి. అక్కడ కూడా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి. ఇలా పెట్టేయండి. నేనైతే సీజర్ పెట్టేసుకున్నాను చూసారా. ఇలా పెట్టుకొని ఇప్పుడు సైజ్ బ్లౌజ్ అయితే తీసుకోండి. మనం షేప్ బెల్ట్ వేసే దగ్గర మిడిల్ డాట్ ఉంటుంది, అది భుజాల దగ్గర మనం కుట్టుకున్న కుట్టు ఉంటుంది కదా, భుజాల జాయింటింగ్ది అది పైన కూడా మనకి ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోండి. భుజాల జాయింటింగ్ క్లాత్ వదిలండి. సైజ్ బ్లౌజ్ తీసుకొని మరీ లాగినట్టుగా అనకండి, నార్మల్గా పట్టుకోండి. పైన కుట్టు వదిలేసి అక్కడి నుండి ఇలా నీట్గా పట్టేసుకోండి. అది ఎంతవరకు వస్తుందో అక్కడ మార్కింగ్ కుట్టడానికి ఒక 1/2 ఇంచు మార్కింగ్ పెట్టుకోండి. చూడండి ఈ విధంగా ఈజీగా ఫ్రంట్ యొక్క హైట్ అయితే పెట్టుకోవచ్చండి. చాలా ఈజీగా హైట్ మార్కింగ్ అయితే చేసుకోవచ్చు ఈ విధంగా. తర్వాత వచ్చేసి మీరు ఈ మిడిల్ డాట్ యొక్క ఉక్స్ పట్టి కాజపట్టి సైడ్ ఎంత గ్యాప్ ఉందో ఈ విధంగా కొలుచుకున్నా సరిపోతుందండి. మిడిల్ డాట్ నుంచి ఈ విధంగా కొలుచుకోండి. మనకైతే 1/4 ఇంచులు అయితే వస్తుందండి. అంటే కుట్టుతో కలుపుకొని 1/4 ఇంచులు ఉంది వీళ్ళ బ్లౌజ్కి అయితే. మీరు ఈ విధంగా కూడా వాళ్ళ సైజ్ బ్లౌజ్కి ఎంత గ్యాప్ ఉందో అదే గ్యాప్ తోటి కూడా పెట్టుకోవచ్చు అండి. అలానే అయితే ఇప్పుడు వీళ్ళ సైజ్ బ్లౌజ్ 1/4 ఉంది కాబట్టి తీసుకుంటున్నాను. మిడిల్లో వచ్చేసి షార్ప్ ఎక్కువగా ఉండాలి అంటే కొంచెం ఎక్కువ తీసుకోండి. నేను 2.5 ఇంచులు అయితే తీసుకున్నాను చూసారా. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ నెక్ వచ్చేసి అయితే నాది వర్క్ బ్లౌజ్ ఉందండి. అంటే మనకు ఇట్లా ఎల్ షేప్ మోడల్లో వచ్చింది, మనకు చిన్నగా డీప్గా ఉంది అన్నట్టు. అందుకే నేనైతే ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి వర్క్ బ్లౌజ్. హ్యాండ్స్కి అయితే ఈ విధంగా ఉంది డిజైన్, పెద్ద కట్ వర్క్స్ వచ్చాయి. ఇది ఫ్రంట్ నెక్ ఇలా వచ్చేసిందండి. ఓకేనా, ఈ విధంగా వచ్చింది ఫ్రంట్ నెక్. కాకపోతే మీకు రౌండ్ నెక్ మాత్రం చూపిస్తున్నాను ఇప్పుడు నేను ఎలా మార్కింగ్ చేసుకోవాలి. సైజ్ బ్లౌజ్ తోటి నెక్ డీప్ అనేది ఎక్కువ కావద్దు, అలానే తక్కువ కూడా కావద్దు, సేమ్ సైజులో ఉండాలి. అంటే ఉక్స్ పట్టి సైజు ఉన్న తీసుకోవాలండి. పైన భుజం దగ్గర మనం జాయింటింగ్ కోసం క్లాత్ వదిలేసుకున్న తర్వాత ఈ విధంగా పెట్టుకోండి. మన బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, నేను అందుకే బ్యాక్ పార్ట్ తీయలేదండి. చూడండి ఈ విధంగా ఆ బ్యాక్ పార్ట్కు స్ట్రైట్గా వచ్చేలాగా చూసుకోండి. ఈ విధంగా పెట్టుకొని నీట్గా క్లాత్ అంతా పెట్టుకున్న తర్వాత వాళ్ళ నెక్ ఏదైతే ఉందో అదేలాగా డ్రా చేసుకోండి. ఈ విధంగా ఒక 1/4 ఇంచు పైనకు చేసుకోండి. మనం కుట్టుకున్న తర్వాత వాళ్ళ సైజ్ బ్లౌజ్ ఎంత ఉందో అదే విధంగా వచ్చేస్తుందండి. చూసారా, ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోండి. ఈ విధంగా నీట్గా ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ అయితే తీసేసుకోండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకు కొంచెం అచ్చులాగా పడుతుంది కదా, అలానే మీకు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు వచ్చేసి మనం షేప్ బెల్ట్ అయితే డ్రా చేసుకుందామండి. పైన 1/4 ఇంచు మధ్యలో డాట్ కోసం వదిలేసుకొని మీరు వీళ్ళ యొక్క షేప్ బెల్ట్ సైజు కొలుచుకున్నా సరే, లేదు అనుకుంటే మీరు నార్మల్గా వాళ్ళ బ్లౌజ్ పీస్ పట్టి పెట్టుకున్నా సరిపోతుందండి. మీకు ఎలా కన్వీనియంట్ ఉంటే అలా పెట్టుకోండి. ఈ విధంగా కొలుచుకొని చూసుకోండి మనకి ఎక్కడికి వస్తుంది ఏంటి అని అయితే. చూడండి ఇప్పుడైతే అక్కడికి వచ్చేసింది మనకు. ఇప్పుడు వచ్చేసి మీకు బ్లౌజ్ తోటి కూడా చూసుకోండి. ఇలా పైన మార్కింగ్ చేసినవి వదిలేయండి. పైన ఒక ఎగ్జాక్ట్ మార్కింగ్, కింద ఒక 1/2 ఇంచుకు మార్కింగ్ చేసుకుంటే కుట్టుకున్న తర్వాత కరెక్ట్గా వచ్చేస్తుందండి. ఈ విధంగా కొంచెం క్రాస్గా చేసేసుకొని మనకు ముందుగా మార్కింగ్ చేసిన దాంట్లోకి కలిపేసుకోండి. ఈ విధంగా చూడండి ఇలా కలిపేసుకొని నీట్గా కట్ చేసేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. చూడండి ఇప్పుడు ఇది ఎలా అయితే ఉందో అలానే కట్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా నీట్గా కట్ చేసేసుకోండి. బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ అయితే ఒక 1/4 ఇంచు ఎక్స్ట్రా కట్ చేసుకోండి. ఇక్కడ కొంచెం మనకు పట్టినట్టుగా రాకుండా నీట్గా ఉంటుంది. చూడండి ఈ విధంగా మనం కుట్టేటప్పుడు కటింగ్లో ఎన్ని టిప్స్ ఉన్నా సరే వాడుకోవచ్చండి. మనకు కొన్ని టిప్స్ ద్వారానే బ్లౌజ్ అనేది సెట్ అవుతుంది. చూసారా, ఈ విధంగా నీట్గా కట్ చేసేసుకోండి. ఇలా మనం మార్కింగ్ ఎలా అయితే చేసుకున్నామో ఆ విధంగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా అయితే షార్ప్నెస్ అయితే చాలా బాగా వస్తుందండి. షార్ప్ వద్దు అనుకుంటే కొంచెం షార్ప్గా కట్ చేసుకోకుండా కొంచెం రౌండ్ షేప్లో కట్ చేసుకుంటే సరిపోతుంది. నార్మల్గా ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోండి. చంక సైడ్న కింద వైపుకి ఇప్పుడు తీసేయండి. బ్యాక్ పార్ట్ పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా ఫ్రంట్ వచ్చేసిందండి. మనకు వచ్చేసి ఇది వర్క్ బ్లౌజ్ కాబట్టి భుజాలది 3 ఇంచులు ఉంటుంది కదా, ఇలా 3 ఇంచులకు మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసి పెట్టుకోండి. మనం కుట్టేటప్పుడు ఈజీగా ఇది నెక్ వరకు ఇది షోల్డర్ అని ఈజీగా గుర్తుంటుంది. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అయితే పక్కన పెట్టేసుకుందాం. బ్యాక్ పార్ట్ పక్కన పెట్టేసుకొని మనకు ఫ్రంట్ పార్ట్ మార్కింగుల దగ్గర చిన్న కటింగ్ అయితే చేసుకోండి. ఈ విధంగా
ఓకేనా. ఇలా చేసేసుకున్న తర్వాత మీకు ఫ్రంట్ యొక్క లోతు తీయాలి అనుకుంటే చూడండి చాలా ఈజీగా అండి. మరీ ఎక్కువ లోతు కూడా అవసరం లేదు. జస్ట్ స్టార్టింగ్లో కొంచెం తీసుకొని మిడిల్లో 1/2 ఇంచ్ ఉండేలాగా చూసుకొని మన ఆర్మ్ రౌండ్ మార్కింగ్ ఉంది కదా అందులోకి కలిపేసుకోండి. ఈ విధంగా నేను కటింగ్ చూపించానండి. నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు తీస్తాను లోతు అయితే. చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది ఫ్రంట్ పార్ట్ అయితే. చాలా ఈజీ అండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.